ఇప్పుడున్న పరిస్థితి 32 సంవత్సరాల మీ సర్వీస్లో ఇప్పుడున్న సెక్షన్ సరిపోతాయి అంటారా, లేదంటే చాలా ఎక్కువ సెక్షన్లు ఉన్నాయి సార్, మనకు ఎక్కువ సెక్షన్లు ఉన్నాయి. దాన్ని అంటే కొత్త లా ఏది అవసరం లేదు, మనకు ఉన్న సెక్షన్లలోనే చాలా వరకు అన్ని కవర్ అయ్యే సెక్షన్స్ ఉన్నాయి. మనం ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే ఆ ఇన్సిడెంట్ను బేస్ చేసుకొని ఒక లా చేస్తున్నారు, కానీ అది తప్పు నా అభిప్రాయం. పాత చట్టాలలో ఉన్నది, దానికి పనిష్మెంట్ ఏమి ఉంటుంది ఏంది అనేది ఉంది అనుకోండి. అంటే మీరు ఇప్పుడు 302 చెప్పారు, 307 చెప్పారు, 306 చెప్పారు, ఇంకా మీ దగ్గరికి 354, 376 వస్తుంటుంది, కానీ అవి తక్కువనే అనుకోండి. అవి వాటి మ్యాటర్స్ తక్కువ. తర్వాత అంటే ఇంకొకటి ఇప్పుడు 376 అంటున్నారు మీరు, ఏ 376 వస్తాయి? ఇప్పుడు మీరు మనం విషయం చర్చకు వచ్చినప్పుడు చెప్తున్నాం. దానిలో మీరు చూడండి, ఇప్పుడు అంటే పాతగా ఎప్పుడైతే లా ఉందో 16 సంవత్సరాలు అంటే పుబర్టీ అంటే వయసు గర్ల్కి అని చెప్పి ఆ 375 క్లాస్ సబ్సాక్షన్ కింద అందులో 16 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి ఆమె ఇష్టపూర్వకంగా సెక్సువల్ కాన్సెంట్ ఇస్తే అది అఫెన్స్ కాదని అప్పుడు రాశారు. ఇప్పుడు దాని అమెండ్మెంట్ 18 సంవత్సరాలు చేశారు లేటెస్ట్ లాలో. మనం ఆలోచిద్దాం, అంటే భార్య కూడా ఇష్టపూర్వకంగా లేకపోతే అంటే 16 నుంచి 18 అనుకుంటుంది. అయితే ఇప్పుడు 16 సంవత్సరాలు అప్పుడు ఎప్పుడైతే అంటే దాదాపు ఒక 73లో 16 సంవత్సరాలు కాన్సెంట్ సఫిషియెంట్ అన్నారు. అప్పటికి ఇప్పటికీ దాని గురించి అవగాహన పెరిగిందంటారా లేదంటారా? మనం చర్చ చేసుకుంటే అంటే 100% దాని గురించి పెరిగింది అవగాహన. ప్రతి ఒక్కరికి ఏంది అనేది విషయాలు తెలుసు, అటు బాయ్కి కానీ గర్ల్కి కానీ. మరి అటువంటిప్పుడు దాన్ని 18 సంవత్సరాలు చేస్తుట్లా అర్థమైంది. దాన్ని తగ్గించాలి ఆ వయసును, 14 సంవత్సరాలు చేసి అదే అఫెన్స్ అవుతుంది. దాన్ని ఇప్పుడు ఎక్కువ కేసులు ఉన్నాయి. మీరు చర్చకు వచ్చింది కనుక ఈ విషయం చూస్తే 354 కానీ 376 కానీ మీరు యావరేజ్ అనాలిసిస్ తీస్తే ఇన్ బిట్వీన్ 15 to 18 మధ్యలో జరిగే కేసులు ఎక్కువ. కిడ్నా 366A 376 ఇవే పెడుతున్నారు. అంటే ఎక్కువ 80 to 90% ఈ ఏజ్ గ్రూప్లో వస్తున్నాయి. అవన్నీ కూడా చాలా వరకు కాన్సెంట్, కానీ చట్టపరంగా నేరాలు. అవి దాన్ని మనం ఆ వయసును తగ్గిస్తే ఇవన్నీ నేరాల కింద రావు, దాని కింద వెళ్తుంటాయి. కానీ అవన్నీ ఈ వయసుతో దీని మీదనే వస్తున్నాయి అనుకోండి మనం. ఓకే. తర్వాత ఈ పోస్కో యాక్ట్ అని పెట్టారు, ఇవి కూడా అందులోనే మొత్తం అదే పోస్కో యాక్ట్లో. పోస్కో యాక్ట్లో ఏంది, మీరు మా దగ్గర ఒక 350 కేసులు ఉన్నాయి కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి. నేను ఒక 150-200 కేసులు ఉండొచ్చు నా దగ్గర. నేను చూస్తే నా దగ్గర ఉన్న కేసులలో వేరే దగ్గర నేను అబ్జర్వ్ చూస్తే 80% కేసులు ఈ గ్రూపే, 16 to 18. వాళ్ళ కాలేజీలను స్కూళ్ళలో ఫ్రెండ్స్ దే మూవ్ టుగెదర్. తర్వాత పేరెంట్స్ చూస్తే కేసు అయిపోతుంది, పేరెంట్స్ వేస్తుండ్రు, వాళ్ళు ఈ కేసు పెడతానన్నా ముందుకు రారు. దీని పరిష్కారం ఏమంటారు? దీనికి పరిష్కారం ఒకటి ఏంటంటే కుటుంబ వ్యవస్థలో మంచి చెడు అంటే బిజీ యుగంలో మన అమ్మాయి ఏం చేస్తుందని మనం చూడడం లేదు, అబ్బాయి ఏం చేస్తుందని చూడడం లేదు. అమ్మాయికి ప్రేమ వివాహాలకు మేము వ్యతిరేకం కాదు, చేసుకోనండి, కానీ ఫైనాన్షియల్గా స్థిరపడ్డాక వాళ్ళు ఏంటంటే ఒక ఏజ్ వచ్చినాక, చట్టపరంగా కూడా 18-21 ఉంది మ్యారేజబుల్ ఏజ్. మీరు ఫైనాన్షియల్గా స్థిరపడండి ఫస్ట్. అందరు మీరు చేసి స్థిరపడి మీరు ఏదైనా వృత్తిలోకి వచ్చి పెళ్లి చేసుకోండి, కాపురాలు చేస్తూ ఉంటాయి. కానీ ఈ ఆవేశంతో చేస్తే దీంతో ఏమవుతుంది, అల్టిమేట్గా మీ కుటుంబం నష్టపోతారు, మీరు నష్టపోతారు, అందరూ నష్టపోతారు. అది దాని ప్రకారంగా అంటే దాని మార్పు ఏంది, మళ్ళీ కుటుంబ వ్యవస్థనే మార్పు. కుటుంబంలో ఈ ప్రాబ్లమ్ని చట్టాల ద్వారా కాకుండా కుటుంబ పరంగా కావాల్సిన చట్టాలు దాని సొల్యూషన్ సాధించలేవు. ఇప్పటికీ కాదు, ఇంకో 50 ఏళ్ళలో కూడా సొల్యూషన్ కాదు సార్. ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. మానవులుగా మార్పు రావాలి, మనం మనుషులలో మార్పు రావాలి. కానీ మీ చట్టాలతో ఎంత స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఇచ్చినా పక్కవాడు అంటే ఇప్పుడు మనం చూస్తే ఇన్ని రకాలుగా వచ్చినప్పటికి కూడా మార్పు వస్తలేదంటే దాని అర్థమైంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.